హాయ్. ఇవాళ పచ్చి రొయ్యి పొట్టు ఇగురు బాలింత్రాలు కూడా తినొచ్చండి. చూడండి, ఇది పచ్చిది చిన్న రొయ్యి అన్నమాట. ఇది రేయికోన్ అంటారు, పచ్చి రొయ్యి పొట్టు అంటారండి. కానీ చాలా నీట్గా 10 సార్లు కడుక్కోవాలి, లేకపోతే తీసుకుంటుంది. చాలా నీట్ కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫస్ట్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత బాగా మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలి. వేగిన తర్వాత మనం చూడండి నీట్గా రొయ్యి పొట్టు వేసేసుకొని చాలా స్మూత్గా తిప్పాలి. సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత కారం, చూడండి మనకు తగినంత కారం, గరం మసాలా వేసి చాలా స్లోగా తిప్పాలన్నమాట. చూడండి, నీట్గా స్లోగా తిప్పి మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే నీసు వాసన అనేది రాదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చి బాలింత్రాలు కూడా తినొచ్చండి. మంచిది, హెల్త్ కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. చూడండి, మూత పెట్టి 5 మినిట్స్ నుంచి తీసిన తర్వాత చూడండి, చిన్న గ్లాస్తో 1/2 గ్లాసులు వాటర్ వేయాలి. అంటే చిన్నది కదా రొయ్యి, అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేద్దాము. చూడండి, వాటర్ చిన్న గ్లాసులో సగం వేసి నీట్గా స్లోగా కలుపుకొని మనం మూత పెట్టేయచ్చు. చూడండి, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. చాలా మంచి వాసన వస్తుందండి. కొత్తిమీర వేసేసుకుని ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ అండి.